పాఠశాల విద్యార్థులకు స్కూల్ కిట్లు, బూట్లు, బ్లేజర్లు, స్పోర్ట్స్ డ్రెస్ తదితర 22 వస్తువులు. ఆదిలాబాద్ జిల్లాలో చలికి తట్టుకునేలా ప్రత్యేక వస్త్రం కూడా. 23 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలు 1 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు సర్కార్ దాదాపు 22 రకాల వస్తువులతో కూడిన స్కూల్, హాస్టల్ కిట్లను పంపిణీ చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరం అంటే జూన్ నుంచి మనకి ఈ సంవత్సరం జూన్ నుంచి వాటిని అందజేయాలని చెప్పేసి నిర్ణయించిన ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమికంగా కసరత్తు పూర్తి చేసింది. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇటీవల ఈ కిట్లోని వస్తువులు కొనుగోలు చేసే మార్గాలపై సమీక్షించారు. త్వరలో దీనిపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సమక్షంలో వచ్చే వారం మరోసారి వివిధ సంక్షేమ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారుల సమావేశం చర్చించి తుది నిర్ణయానికి అయితే వస్తున్నారు. అధికార వర్గాలు తెలిపై రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 1,00,000 మంది విద్యార్థులకు పంపిణీ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. అయితే కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ బడుల్ని తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ విధంగా కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం పాఠశాలలో చదివే విద్యార్థులు స్కూల్ బ్యాగు, బూట్లు, టై, ఐడి కార్డులు కలిగి ఉండాలని సర్కార్ నిర్ణయించిన నేపథ్యంలో విద్యార్థులకు ఈ కిట్లు అందించనున్నారు. దీంతో పాటు ఇంకా 18 రకాలు అంటే విద్యార్థులకు ఇచ్చే కిట్లో ఉండేవి ఏంటంటే స్కూల్ కిట్లో ఉండేవి ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో మోడల్ స్కూల్లో చదివే విద్యార్థులకి ఈ కిట్లు ఇస్తారు. అందులో పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్లు, ఏకరూప దుస్తులు, స్కూల్ బ్యాగు, బూట్లు, సాక్స్, బెల్ట్, టై, ఐడి కార్డు, పెన్సిళ్ళు తదితర వస్తువులతో పాటు మరికొన్ని అదనంగా ఉంటాయి. ఇక హాస్టల్ కిట్లు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాలు, కేజీబీవీ విద్యార్థులకు వీటిని అందజేస్తారు. ఇందులో ఏకరూప దుస్తులు, పుస్తకాలు, బూట్లు తదితర వాటితో పాటు దుప్పటి, స్పోర్ట్స్ డ్రెస్, పీటీ డ్రెస్, బ్లేజర్ తదితర వస్తువులు ఉంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని చలిని తట్టుకునేలా సాల్వా తరహాలో ఉండే ప్రత్యేక వస్త్రాన్ని అదనంగా ఇవ్వాలని చెప్పి భావిస్తున్నారన్నమాట. ఈ విధంగా 22 రకాల వస్తువులు అయితే విద్యార్థులందరికీ కూడా రాబోయే జూన్ నుంచి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ మొత్తం ఖరీదంతా కూడా చూసుకుంటే ఒక్కొక్కరికి 5,000 పైనే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్